ఇచ్చేద్దాం ఈ స్పీచ్ అయిపోగానే. స్పీచ్ అయిపోయిన తర్వాత మనోజ్ అన్న, రోహిత్ గారు, సాయి గారు అందరితో కలిపి నేను కూడా సరదాగా చిన్న స్టెప్ చేస్తాను ఇప్పుడు. మామూలుగా ఉండదు అయితే. మాట్లాడండి మీరు. ఓకే. థ్యాంక్ యూ ఆల్ మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు నాకు అసలుకి. ఇందాకే 1 అవర్ బ్యాక్ ఎప్పుడో నేను మన మూర్తి గారు ట్వీట్ చూశాను. అక్కడే మా సినిమా, మా టీజర్ బ్లాక్ బస్టర్ సినిమా హిట్ అని అర్థమైపోయింది. థ్యాంక్ యూ మూర్తి గారు. ఇదే మా సినిమా సంబంధించి మీ ఫస్ట్ ట్వీట్ అనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఫస్ట్ నాకు ఈ సినిమా అవకాశం రావడానికి కారణం మా నెక్కండి శ్రీధర్ గారు ఒకరోజు పిలిచి సినిమా ఇలా చేద్దాం ముగ్గురు కాంబినేషన్ అన్నప్పుడు, సార్ ముగ్గురితో మనం చేసి మనం అనుకుంటే ఇంక రిలీజ్ చేయగలం ఏంటో నేను చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఎక్కడ నాకు ఆ టెన్షన్ ఇవ్వకుండా నాకు మనోజ్ అన్న కానీ, రోహిత్ గారు కానీ, సాయి బ్రో కానీ చాలా సపోర్ట్ చేశారు. ఒక సొంత బ్రదర్లా ట్రీట్ చేసి నన్ను అసలు. అంటే నేను వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేశా. అంటే ముగ్గురు కాంబినేషన్ షాట్ తీయడం కోసం కూడా ఎవరో ఒకరు కొంచెం వెయిట్ చేయించాల్సి వచ్చేది. ఒక కాంబినేషన్ షాట్ తర్వాత మళ్ళీ మిగతా షాట్ తీయడానికి. అలా ఒకరోజు నైట్ అంతా సాయి గారిని కూర్చోబెట్టా, ఒకరోజు నైట్ అంతా రోహిత్ గారిని కూర్చోబెట్టి 2 days రోహిత్ గారిని అయితే, మనోజ్ అన్న అయితే చెప్పలేము అసలు ఎన్ని రోజులు ఖాళీ అలా కూర్చోబెట్టాను. అసలు ఏ రోజు ఏం మాట్లాడకుండా నాకు సపోర్ట్ చేసి ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేయడం కారణమైన మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను, మా ముగ్గురు హీరోలకి. ఇంత ఫాస్ట్గా నేను రోజుల్లో సినిమా చేయడానికి కారణం మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అతను నేను అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా రామ్ గోపాల్ గారు, మా నాగేంద్ర, నాగేశ్వరరావు, సార్వోత్తం, యశ్వంత్, హర్షిత్ అండ్ బాలు, ఆనంద్ అండ్ శివాని అందరికి కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అంటే యాక్చువల్గా అంటే అందరూ పైకి పిలుద్దాం అనుకున్నాను. ఇప్పటికే స్టేజ్ చాలా పెద్ద అయిపోయింది, అందుకే ఒక థ్యాంక్స్తోనే నేను ఫినిష్ చేస్తున్నాను వాళ్ళకి. తర్వాత ఈ సినిమాకి మాటలు ఒక్కొక్క మాట చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. ఒక హీరోయిజం డైలాగ్స్ ఉంటాయి, మాస్ డైలాగ్స్ ఉంటాయి, అలాగే కథను హుక్ చేసే ఒక ఎమోషన్ డైలాగ్స్ ఉంటాయి. అంత మంచి మాటలు రాసిన మా సత్యర్షికి, మా తూ వెంకట్ కూడా స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ సాంగ్స్ విషయంలోకి వస్తే మా శ్రీచరణ్ బాగాలండి. ఇప్పటివరకు మా కాంబినేషన్లో వచ్చిన మాంటే సాంగ్స్ చాలా ఫీల్ గుడ్ సాంగ్స్తో అలా వెళ్ళిపోయాం. ఈ సినిమాలో తన మాస్ వైబ్ ఏంటో చూస్తారు. దిగిన తర్వాత శ్రీచరణ్ ఒక మాస్ పంజా, ఇప్పటివరకు బీజిఎం బాద్షా అంటారు, అక్కడి నుంచి ఇంకా కొత్త పేరు పెట్టుకోవాలి శ్రీచరణ్ కూడా. చాలా మంచి పాటలు ఇచ్చాడు. ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఓ వెన్నెల సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. నెక్స్ట్ రాబోయే 2 పాటలు కూడా ఇంకా చాలా పెద్ద హిట్ అవుతాయి. అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకట్లి గారు, డార్లింగ్, ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటిది కాదు, నేను ఎప్పటి నుంచి అంటే నేను అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా దాని ఆర్ట్ డైరెక్టర్ అప్పటి నుంచి అలాగే కలిసి ట్రావెల్ అవుతున్నాం. నా 2 సినిమాలు కూడా చేశారు. ఈ సినిమాకి తప్పకుండా బ్లాక్ బాస్టర్ అమ్మ మొగుడు, ఓకేనా? అంటే చాలా తక్కువ టైంలో సెట్ చేయాల్సి వచ్చినా కానీ మాకు కొంచెం క్లైమేట్ డిస్టర్బ్ చేసి వెంటనే లైవ్ లొకేషన్ సెట్గా రావాలనుకున్నా కానీ అస్సలు నాకు ఎక్కడ నా అనుకున్న షెడ్యూల్స్ ఎక్కడ నాకు బ్రేక్ అవ్వకుండా తను చాలా ఫాస్ట్గా ఒక టెంపుల్ సెట్ చేసి ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా నాకు సపోర్ట్ చేస్తుంటాడు మా డార్లింగ్ బ్రహ్మ. థ్యాంక్ యూ డార్లింగ్. అలాగే మా పోస్టర్ డిజైనర్ సుధీర్ అండ్ మా ఫోటోగ్రాఫర్ ప్రశాంత్ అండ్ మా సాయి గారు, అందరు నా టీం. అంటే ఎప్పుడు చెప్పుకుంటే మా టీం గురించి నేను చెప్పుకుంటూనే ఉంటుంది. అలాగా అందరూ ఇంకా నా టార్చర్ అంతా అందరూ ఇంకా ప్రెజర్ తీసుకుంటూ నాకేదో మంచి అవుట్పుట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ. చూద్దాం ఇంకా ఎన్ని రోజులు నా టార్చర్ తట్టుకోగలరు అందరూ. అండ్ వెన్నెల సాంగ్ రాసిన మా లిరిసిస్ట్ తిరుపతి, చూడడానికి అలా చిన్నగా ఉన్నాడులే కానీ కొంచెం కొత్త రేటలు అనిపిస్తారు కానీ చాలా అర్థవంతంగా చాలా సింపుల్ వాళ్ళతో చాలా బాగా రాశాడు పాట. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ మా రాధామోహన్ గారు అండి. రాధామోహన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. బడ్జెట్ విషయంలో కానీ ఏ విషయంలో ఒక్క రోజు కూడా అసలు ఎప్పుడు వెనకాలదు ఆయన ఒకరోజు షూటింగ్ పెరిగిన అడగారు కానీ ఏదైనా ఒక 10,000 రూపీస్ సంబంధించింది ఏదైనా ఒక ఎక్స్ట్రా చెప్పామనుకోండి, ఇది ఎందుకండి, ఇది వేస్ట్, ఇది కట్ చేయండి అంటారు. ఒక 40 లక్షలు పెరుగుతుంది ఒక రోజు డే పెరిగిన అడగరు ఆయన, ఎందుకంటే క్వాలిటీ కోసం అంత ఆలోచిస్తారు ఆయన. చిన్న ఖర్చుల కంట్రోల్లో ఉంటుంది తప్ప పెద్ద వాటి గురించి కానీ ఒక స్క్రీన్ గ్రాండరీ గురించి కానీ అసలు ఏ రోజు ఆలోచించకుండా సినిమాని చాలా గ్రాండ్గా తీసి అందరి ముందు మీరు తీసుకొస్తున్నారు. థ్యాంక్ యూ సార్ అండ్ లవ్ యూ సార్. మీరు కాబట్టి ఈ సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టారు, మీరు ఎప్పటికీ నేను మర్చిపోవాలి. థ్యాంక్ యూ.